అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నా ప్రియమైన విశ్వాసులైన సోదరులారా, రేపు జనవరి 1. కానీ ఇస్లాంలో జనవరి 1 అనేది పండుగ కాదన్నమాట. ఎందుకంటే ముస్లిం సోదరులకి, విశ్వాసుల సోదరులకి సంవత్సరంలో 2 పండుగలు ఉంటాయి. ఒకటి రంజాన్, రెండోది బక్రీద్. ఈ 2 తప్పించి విశ్వాసులకి ఎలాంటి పండుగలు ఇస్లాంలో లేవు. అల్లా చెప్పలేదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పలేదు. కాబట్టి ఆ జనవరి 1 అనేది క్రైస్తవుల పండుగ. అందుకని వాళ్ళు ఆ రోజు తలస్నానాలు చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం, మాంసాలు తినడం, ఇలా చర్చికి వెళ్ళడం, అలా వాళ్ళు చేస్తారు. కానీ మనం వాళ్ళలాగా చెయ్యకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మన్ తషబ్బహ బిఖౌమిన్ ఫహువ మిన్హుం. ఎవరైతే వేరే మతస్థులలాగా వ్యవహరిస్తారో వాళ్ళు కూడా అలానే అయిపోతారు, కలిసిపోతారు అని ఉందన్నమాట. అందుకని మనం వాళ్ళలాగా పండుగలాగా మనం కూడా తలస్నానం చేస్తే, లేకపోతే కొత్త బట్టలు వేసుకుంటే, లేకపోతే పలామాంసం వండుకుంటే, లేకపోతే వేరే వేరే విషయాలు వాళ్ళలాగా చేస్తే మనం కూడా వాళ్ళలాగా అయిపోతాం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. కాబట్టి ఏదో జరిగిపోయింది, ఇప్పటిదాకా తెలుసో తెలియక మనం చేసాము, వెళ్ళాము. కానీ ఇప్పటి నుంచైనా తోబా ఇస్తఫార్ చేసుకొని ఇలాంటి పండుగల నుంచి దూరంగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క తిరణాల మన తిరణాలు కాదు, ఇది కూడా వాళ్ళ తిరణాలే. కాకపోతే మరుసటి రోజు వెళ్ళి ఏదైనా అవసరం ఉంటే కొనుక్కోవచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ ప్రత్యేకంగా వెళ్ళి ప్రార్థన చేయడం, లేకపోతే వాళ్ళలాగా మనం చేయడం, ఇది మొత్తం మనం దూరంగా ఉంటే అల్లా మనతో సంతోషపడతాడు. మన యొక్క నమాజుల్ని, మన యొక్క రోజాలని, మన యొక్క దాన ధర్మాలని అల్లా అంగీకరిస్తాడు. మన యొక్క జీవితం చాలా బాగుండిద్ది. అల్లా తాలా సే దుఆ హై, అల్లాహ్ పాక్ హమ్ సబ్కో అమల్ కి తౌఫీక్ నసీబ్ ఫర్మాయే.